హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు నేను షేర్ చేయబోయే రెసిపీ ఏంటంటే పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం కదండి అందరికీ. సో ఈ పొటాటో ఫ్రైని మనం సింపుల్ వేలో ఎట్లా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ పొటాటోస్ని కట్ చేసుకొని మీడియం సైజులో సాల్ట్ వాటర్లో వేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతలో మనం ఒక ప్యాన్ తీసుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో వాష్ చేసి పెట్టుకుని బంగాళదుంపల్ని అందులో వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన పొటాటో పీసెస్ని పక్కగా తీసుకొని పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి దానికి పోపుకి కావాల్సిన దినుసులన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి 4-5 రెబ్బలు తీసుకొని దంచిపెట్టుకున్న వెల్లుల్లి 5 రెబ్బలు తీసుకొని మనం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత అందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ వెల్లుల్లి కూడా వేయించిన తర్వాత అందులోకి కరివేపాకు వేసి అలాగే ఎండుమిర్చి మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి వేయించండి. ఈ పోపు అంతా చక్కగా వేగిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం పొటాటో పీసెస్ని తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేసేయడమే. చాలా అంటే చాలా ఈజీగా, చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది. సో మనం పొటాటోస్ని బాయిల్ చేయక్కర్లేదు, చాలా సింపుల్గా కట్ చేసి ఇట్లా పోపు పెట్టేసుకోవచ్చు. ఇదొక మెథడ్. చాలామంది బాయిల్ చేసి పోపు పెట్టుకుంటారు. ఇదైతే సింపుల్గా మనం బాయిల్ చేయక్కర్లేకుండానే కట్ చేసేసి మీడియం సైజులో బంగాళదుంపల్ని చక్కగా ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టుకొని ఇట్లా తాలింపేసేసుకొని అందులో సాల్ట్, పసుపు, అలాగే మనం కారానికి తగినంత చిల్లీ పౌడర్ వేసుకొని వాటిని బాగా మగ్గాక పక్కకు తీసేసుకోవడం. అంతే, వెరీ ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. అయితే చాలా సింపుల్గా కూడా ఉంటుంది. అప్పటికప్పుడు మనం ఒక 10 మినిట్స్లో మనం ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. మీరైతే పొటాటో ఫ్రై ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా చేస్తాను, చాలా క్విక్గా అయిపోతుంది. ఇంకా మీరైతే ఎట్లా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.